హాయ్! హలో ఎవ్రీవాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? సో, ఇవాల్టి వీడియో అయితే మా షిఫ్టింగ్ అనమాట. తిరుపతి టు బెంగుళూరు రీసెంట్‌గా షిఫ్ట్ అయ్యాము. అది వ్లాగ్‌లా పెట్టాలని నేనైతే ప్లాన్ చేసుకోలేదు. కానీ ఏమైందంటే టీవీ అయితే పాడైపోయింది మాది. సామ్‌సంగ్ టీవీ ఎల్ఈడీ స్క్రీన్ అయితే పోయింది. డ్యామేజ్ అయింది. సో, టీవీ పాడయ్యాక డిసైడ్ అయ్యాను వ్లాగ్‌లాగా చేసి పెడదాము. ఎవరైనా త్వరలో షిఫ్ట్ అయ్యే ప్రాసెస్‌లో ఉంటే జాగ్రత్త పడతారు అని. ప్రాబ్లమ్ ఏమైందంటే యాక్చువల్‌గా మా హస్బెండ్ వచ్చుంటే పెద్ద కారు కదా! దాంట్లో టీవీ ఫిట్ అయ్యేది. నాది చిన్న కారు. ఒక్క టీవీ మాత్రమే వాళ్ళు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళ వెహికల్‌లో తీసుకొనొచ్చారు. ఇంకొక టీవీ అయితే నా కార్‌లోనే ఫిట్ చేశారు. మేము వాళ్ళకి క్లియర్‌గా చెప్పాము. 2 టీవీస్ ఉన్నాయి. 2 తీసుకెళ్ళాలి అని చెప్పి. అయినా కూడా చిన్న వెహికలే తీసుకొనొచ్చారు. ఎవరిని మేము హైర్ చేసుకున్నాము ప్యాకింగ్ అండ్ మూవింగ్‌కి అనేదైతే మీతో షేర్ చేయట్లేదు. వాళ్ళు మేబీ ఫస్ట్ టైమ్ మిస్టేక్ చేశారేమో. సో, దీనివల్ల వాళ్ళ రెప్యుటేషన్ నేను పాడు చేయాలనుకోవట్లేదు. తిరుపతి లోకల్‌లో మేము షిఫ్ట్ అయినప్పుడు కూడా వీళ్ళే వచ్చారు. చాలా నీట్‌గా అన్నీ నీట్‌గా ప్యాక్ చేసి మాకు షిఫ్ట్ చేయించారు. బట్ ఇప్పుడు కూడా వాళ్ళు తెచ్చిన టీవీ బాగానే ఉంది. బట్ నా కార్‌లో పెట్టిన టీవీయే పాడైపోయింది. నేను వాళ్ళకి ఫస్టే చెప్పాను. నా కార్‌లో అంత సేఫ్ కాదు. అండ్ ఆల్సో ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళాలి నేను. ఒకరు వెనకాల కూర్చోవాలి కదా! మీరు టీవీ పెడితే నాకు ఇబ్బందవుతుందంటే, లేదు మేడం మీరు ఎలాగోలా అడ్జస్ట్ అవ్వాలి. టీవీ దాంట్లో మాతో పాటు తీసుకొచ్చామంటే మీకు సేఫ్టీ అయితే గ్యారంటీ ఇవ్వలేము. బ్రేక్ అయిపోతుంది అది ఇది అని నాకు భయపెట్టేసి నా కార్‌లోనే ఫిట్ చేశారు. ఫైనల్‌గా అవ్వాల్సిన డ్యామేజ్ అయితే అయిపోయింది. యాక్చువల్‌గా మేము వాళ్ళకి పే చేసింది 15,000 ట్రాన్స్‌పోర్టేషన్‌కి. అక్కడి నుండి ఇక్కడికి మూవ్ చేసిన దానికి. టీవీకి మాకైన ఖర్చయితే 27,000 అయింది. మాకేమనిపించిందంటే టీవీ కోసమే స్పెషల్‌గా ఒక ట్రక్ బుక్ చేసినా కూడా మనకింత మనీ వేస్ట్ అయ్యేది కాదు కదా అనిపించింది. చూడండి ఇలా పెట్టారు. యాక్చువల్‌గా స్లాంట్‌గా ఉన్నది కాస్త స్ట్రెయిట్ అయిపోయిందనమాట. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అంతా. నేను అప్పుడే అనుకున్నాను ఇదైతే సేఫ్‌గా ఇంటి వరకు చేరదు అని చెప్పి. అలానే జరిగింది. వెళ్లి ఓపెన్ చేసి ప్లగ్ పెట్టగానే మొత్తం మధ్యలో అయితే స్క్రీన్ బ్రేక్ అయిపోయింది. మొత్తం అంతా స్క్రీన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. పాపం పిల్లలైతే ఫ్రంట్ సీట్‌లోనే ఇద్దరు కూడా కూర్చున్నారు. అడ్జస్ట్ అయిపోయారు. బెంగుళూరు వరకు చేరడం ఒక ఎత్తైతే, బెంగుళూరు ఎంటర్ అయినప్పటి నుండి హోస్‌కోట్ నుండి స్టార్ట్ అవుతుందనమాట ట్రాఫిక్. చూడండి మేము సిటీలోకి ఎంటర్ అవ్వగానే వర్షం కూడా ఇంకొక యాడెడ్ ప్రాబ్లమ్ అనమాట ఇది. పిల్లలు ఎంత ఇబ్బంది పడ్డారో అసలు. ఫ్రంట్ సీట్‌లో ఇద్దరు కూర్చున్నారు. ఏదైనా కంప్లెయింట్ చెప్తే నేను కోప్పడుతూ ఉన్నాను. నాకు ఇబ్బందిగానే ఉంది కదా! ఇంత దూరం డ్రైవ్ చేసుకొని రావడం. మీరు కాస్త అడ్జస్ట్ అవ్వండి అని. నాకే పాపం బాధనిపించింది. ఫైనల్‌గా టీవీ ఏమైనా బావుందా అంటే అది గూడా డ్యామేజ్ అయిపోయింది. సో, వేస్ట్ మేమంత అడ్జస్ట్ అవ్వడం కూడా అంత వేస్ట్ అయిపోయింది. ప్యాకర్స్ అండ్ మూవర్స్‌తో మేము ఫేస్ చేసిన మరో ప్రాబ్లమ్ ఏంటి అంటే, వాళ్ళు నైట్ 11కి రీచ్ అయ్యారు మా హౌస్ బెంగుళూరులో. నేనేమో 5:30కే వెళ్ళిపోయాను. యాక్చువల్‌గా తిరుపతిలో వాళ్ళు వెళ్ళిన 1 అవర్‌కి నేను స్టార్ట్ అయ్యాను. లిటరల్‌గా అయితే నాకంటే 1 అవర్ ముందే వాళ్ళు రీచ్ అవ్వాలి. ఓకే. సామాన్లన్నీ ఉన్నాయి కదా! వెయిట్ ఎక్కువుంటాయి అనుకున్నా కూడా అట్‌లీస్ట్ నాకన్నా ఒక 1 అవర్ లేట్‌గా అయినా వాళ్ళు రీచ్ అవ్వాలి. నైట్ 11 అంటే మాకెంత ప్రాబ్లమ్ క్రియేట్ చేశారో అసలు. పిల్లలకు నిద్ర లేదు. మాకు ఇబ్బందయిపోయింది. ఇది లగేజ్ మొత్తం షిఫ్ట్ చేయకముందు యాక్చువల్‌గా వర్కర్స్ పాపం అంతా క్లీన్ చేసి పెట్టారు. తర్వాత మేము తిరుపతి నుండి తెచ్చిన లగేజ్ మొత్తం ఇక్కడ ఫిల్ చేసేసాము. యాక్చువల్‌గా బెంగుళూరులో గూడా హౌస్ షిఫ్ట్ అవ్వాలి. బెంగుళూరులో కూడా మా హస్బెండ్ 1 ½ ఇయర్ నుండి హౌస్ తీసుకొని ఉంటున్నాడు. సో, 2 డేస్‌లో 2 హౌసెస్ షిఫ్ట్ అయ్యామని చెప్పొచ్చు. మొత్తం లగేజ్ చూసారా ఎంత క్లమ్జీగా ఉందో. ఇంకేం చేయాలి చెప్పండి. ఆల్మోస్ట్ 1 వీక్ అయితే ఈజీగా పడుతుంది నాకు అన్నీ సర్దుకోవడానికి. లాస్ట్ 3 ఇయర్స్ నుండి కంటిన్యూయస్‌గా సమ్మర్ హాలిడేస్‌లో మేమైతే హౌస్ షిఫ్ట్ అవుతున్నాము. కంటిన్యూయస్‌గా ఒక రిచువల్ లాగా ఫాలో అవుతున్నాము. ఇది ఈ ఇయర్‌తో అయినా ఎండ్ అయితే బాగుండు రియల్లీ. మీరు లివింగ్ రూమ్‌లో టీవీ యూనిట్ చూసారంటే, మరీ టీవీ యూనిట్ అయితే పెద్దదైతే మాకు రాలేదు. ఎందుకంటే పూజా యూనిట్ కూడా టీవీ యూనిట్‌లోనే కలిపిచ్చేసాం కాబట్టి. సో, సామ్‌సంగ్ 55 ఇంచెస్ అయితే ఇక్కడ కరెక్ట్‌గా సరిపోతుంది. మరీ పెద్ద టీవీ వద్దులే అనుకున్నాము. కానీ లాస్ట్‌కు అది డ్యామేజ్ అవ్వడంతో నార్మల్ మా దగ్గరున్న ఇంకాస్త పెద్ద టీవీయే ఇక్కడ ఫిట్ చేయాల్సొచ్చింది. ఎవ్రీ మంత్ మాకైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ ఉంటాయి. మీకు కూడా అలానే జరుగుతాయా? లేకుంటే మాకే ఇలా ఉన్నాయో చెప్పండి. ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో గూడా చెప్పాను కదా! ఐఫోన్ కూడా వాటర్‌లో పడిపోయిందని చెప్పి. అది కూడా లైక్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎక్స్‌పెన్సే. ఈ టీవీ కూడా ఇలా అయిపోయింది. ఎవ్రీ మంత్ అనుకోండి లిటరల్‌గా ఎవ్రీ మంత్ ఒక ఖర్చయితే వస్తుందనమాట. ప్లాన్ చేసుకుంది.
నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మాకే ఎందుకు ఇలా జరుగుతాయి అని చెప్పి. మళ్ళీ అగైన్ అనిపిస్తుంది. మిగతా వాళ్ళకి కూడా జరుగుతూ ఉంటాయి. కాకపోతే అందరికీ ఒక హ్యాబిట్ కదా! మన లైఫ్‌లో జరిగే గుడ్ మాత్రమే మనం తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెడతాము. ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ వచ్చే అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎక్స్‌పెన్సెస్ ఇలా మాకు ఇబ్బందొచ్చింది. మేము సఫర్ అయ్యాము. ఇలాంటి వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ అయితే డెఫినిట్‌గా షేర్ చేయరు కదా! సో, బయట నుండి చూసే వాళ్ళకేమనిపిస్తుందంటే వీళ్ళ లైఫ్ సార్టెడ్ చాలా సూపర్‌గున్నారనిపిస్తుంది. బట్ ఎవరి షేర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. ఎవ్వరి లైఫ్ ఈజీగా ఉండదు. బయట నుండి వేరే ఒకరి లైఫ్ చూసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారని మనం డిసైడ్ అవ్వకూడదనమాట. ఎవ్వరు 100% హ్యాపీగా ఉండరు. ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అవి సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తూనే ఉండాలి. ఎప్పుడైనా రెడీగా ఉన్న హౌస్‌లోకి వెళ్తే ఈజీగా ఉంటుంది. షిఫ్టింగ్ కానీ, సర్దుకోవడం కానీ. మా ప్రాబ్లమ్ ఏంటంటే ఇంకా ఈ హౌస్ కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అవ్వలేదంటే చిన్న చిన్న టచప్స్ ఉన్నాయి. అలా అని చెప్పి వాటిని నెగ్లెక్ట్ చేయలేము. లాంగ్ రన్‌లో నాకే ప్రాబ్లమ్ వస్తుంది. అన్నీ క్లియర్‌గా ఇప్పుడే చేపించుకుంటే ఇంట్లో నా వర్క్ కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసారంటే థియేటర్ రూమ్ చూడండి ఎంత గలీజ్‌గా ఉందో ఇంకా పూర్తే అవ్వలేదు. ఇక్కడ వీళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా దుమ్మయితే కిందకొచ్చేస్తుంది. స్టెప్స్ పైనంతా దుమ్ము దుమ్ముగా ఉంటుంది. ఇప్పటికీ నేను కాస్త సెట్ అయ్యాను హౌస్‌లో. ఇప్పుడు మీకు ఈ వీడియో పెట్టేలోపు నేనంతా సర్దేయడం కూడా అయిపోయింది. ఫస్ట్ అయితే కిచెన్ అయితే సర్దుకున్నాను. ఎందుకంటే మేము బెంగుళూరుకి షిఫ్ట్ అయిన నెక్స్ట్ డే నుండి పిల్లలకు స్కూల్ ఉంది. సో, ఫస్ట్ వాళ్ళకి లంచ్ బాక్స్ అవన్నీ చేయాలి కదా! అని చెప్పి నేను కిచెన్ అయితే ఎంతవరకు అవసరమో అంతవరకు సర్దేశాను. మొత్తం క్లీన్‌గా పెట్టినా కూడా అగైన్ దుమ్మయితే పడుతుంది కాబట్టి కొన్ని బాక్సెస్ అలానే పెట్టాను టచ్ చేయకుండా. అంతా మెస్‌గా ఉంది. కాస్త ఇగ్నోర్ చేయండి. వన్స్ అంతా సెటప్ అయిపోయిన తర్వాత నేను హోమ్ టూర్ వీడియో కూడా చేస్తాను. అప్పుడు మీకు ఐడియా వస్తుంది నేనెంత బాగా సర్దుకున్నాననేది. సోఫాస్ అండ్ డైనింగ్ టేబుల్ అన్నీ కూడా మేము కస్టమైజ్ చేయించాము. మా వుడ్ వర్క్ చేసిన వాళ్ళే అవి కూడా చేశారు. యాక్చువల్‌గా తిరుపతిలో ఉన్నవన్నీ కూడా ఓఎల్ఎక్స్‌లో పెట్టి నేను సేల్ చేసేసాను. సోఫాలు, డైనింగ్ టేబుల్ అండ్ 3 ఏసీస్ ఉన్నాయి ఎల్‌జీవి అన్నీ కూడా సేల్ చేశాను. ఇప్పుడు అనిపిస్తోంది ఇక్కడికొచ్చాక మంచి పని చేశానని. లేదంటే టీవీలాగా అవి కూడా ఇక్కడి దాకా తెచ్చుంటే పాడైపోయుండు. అనవసరంగా వాళ్ళకు ఇక్కడికి తెచ్చినందుకు పే చేయాలి అండ్ ఆల్సో ఏవైనా డ్యామేజ్ అయ్యాయంటే మళ్ళీ ఆ ఎక్స్‌పెన్సెస్ కూడా మేమే బేర్ చేయాల్సిందుంటుంది కదా! టీవీ చూసారంటే ఇంత అద్భుతంగా తీసుకొచ్చాను నేను. నేనప్పుడే చెప్పాను వాళ్ళకి ఫిట్ అవ్వదు అని. బట్ వాళ్ళైతే నా మాట అస్సలు కేర్ చేయలేదు. ఏదో విధంగా నా కార్‌లో సెట్ చేద్దామనే అనుకుంటున్నారు తప్ప వెళ్లి వెహికల్ మార్చుకుందాము, పెద్ద వెహికల్ తెద్దామని అనుకోవట్లేదు. యాక్చువల్‌గా అయితే నార్మల్ టీవీ అంటే వదిలేసేవాళ్ళం. కాకపోతే సామ్‌సంగ్ కదా! అది కూడా 55 ఇంచెస్ కొత్తది తీసుకోవాలన్నా 70 వరకు అవుతుంది. మేము తీసుకున్నప్పుడైతే ఇంకా 90,000 ఉండింది. సరే పోనీలే రిపేర్ చేపిద్దామని అయితే రిపేర్ చేపించేసాము. రిపేర్ అయిన తర్వాత టీవీ కోసం అని చెప్పి టీవీ యూనిట్ చేపించాం మేము ఫోర్త్ ఫ్లోర్‌లో. మీరు చూసారంటే లిఫ్ట్ పైన సింబల్ కూడా ఉంటుంది 4 అని. ఫోర్త్ ఫ్లోర్‌లో ఫిట్ చేశాం దీన్ని. జిమ్ రూమ్ అనుకున్నాం కదా! పైనున్న ఏరియాని. ఆ జిమ్ రూమ్‌లో పెట్టించామనమాట. ఇంటికి ఎవరైనా వచ్చినా సర్ప్రైజ్ అవుతారు. జిమ్ రూమ్‌లో ఏంటి, టీవీ ఏంటి అని చెప్పి. కాకపోతే నేను క్రికెట్‌కి పెద్ద ఫ్యాన్ అనమాట. ఈవెన్ టెస్ట్ మ్యాచెస్ కూడా నేను చూస్తాను. సో, మా వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే, "నువ్వు ఫోర్త్ ఫ్లోర్‌కెళ్ళి క్రికెట్ చూసుకో. మేము లివింగ్ రూమ్‌లో ఉన్న టీవీ యూజ్ చేసుకుంటాం" అని చెప్పారు. ఇంక మా హస్బెండ్ అయితే తప్పకుండా థియేటర్ రూమ్ బయటికి రాడు. మీలో ఎవరైనా కూడా త్వరలో షిఫ్ట్ అవుతూ ఉన్నట్లయితే ఒక హౌస్ నుండి ఇంకొక హౌస్‌కి దగ్గరగా ఉన్న హౌసెస్ అయితే ఓకే. మీరు కార్‌లో తీసుకెళ్ళండి. మీ టీవీస్ కానీ, లేదంటే క్రాకరీ కానీ ఏవైనా గ్లాస్ ఐటెమ్స్ పగిలిపోతాయి అన్నవి. బట్ ఎక్కువ దూరం మాలాగా ఇప్పుడు తిరుపతి నుండి బెంగుళూరు లేదా తిరుపతి నుండి హైదరాబాద్, బెంగుళూరు టు హైదరాబాద్ ఇలా షిఫ్ట్ అయ్యే వాళ్ళు మాత్రం కార్‌లో టీవీస్ తీసుకెళ్ళే ప్రయత్నం మాత్రం చేయకండి. తప్పకుండా డ్యామేజ్ అయిపోతాయి. ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళినా కూడా. ఐ హోప్ మీలో ఎవరో ఒకరికి ఈ వీడియో యూస్‌ఫుల్‌గా ఉంటుందని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్టే హెల్తీ అండ్ స్టే పాజిటివ్ ఎవ్రీవన్. బై బై.